ఎలా సాధ్యమంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నువ్వు కృంగిపోయిన బ్రతుకుంది దేవుని మాట ఎదురుగా సందుపా ఉంది కదా, దాని ఎదురుగా సందులో స్ట్రైట్ ఒకటే రూటు. తన ఇల్లు ఒకటి తీసుకున్నారు, మన పొలం ఒకటి తీసుకున్నారు. అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఎలిషాలో అప్పులతో బాధపడుతున్నప్పుడు పిల్లగారు ఆయన వచ్చి చెప్పగానే, అయ్యా నా అప్పులు, నా భర్త చనిపోయాడు, నా అప్పులు వారు వచ్చి నా పిల్లలంతా ఆ నూనెను నీవు నీ కుమారు కలిపి వేసుకొని గాడి కుండలని నీకు తెల్లగొన్న కుండలే కుండలన్నీ అక్కడ పీకేసి ఖాళీ కుండల్లో నూనెను నింపు చెప్పినట్టు ఆ కుండల్లో నూనె నిండిపోతుంది. ప్రార్థన చేసి ఎలిషా గారికి మళ్ళీ ఒకసారి ఒక ఆమె చిన్నవి పట్ల ఒక గరురాలకు ఆమెకు కుమారుడు అవునా అలా జరిగిందా, అలాగా అనేది అంకలైతే ఇప్పుడు వచ్చేసి పిల్లవాడు ప్రశ్నించాడయ్యా, అయితే నేను సమస్య వచ్చానయ్యా, ఏ సమస్య అయ్యా, అదే దైవ సేవకు చెప్పినట్లే కరువు వచ్చి వెళ్ళిపోయాను. పిల్లవాడిని పెట్టి అదంతా కూర్చోబెట్టుగా చేశాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పనుల యందు, దేవుని కార్యముల యందు, దేవుని సేవ యందు, దేవుని రాజ్య విస్తరణ యందు ఎవరైతే శ్రద్ధ భక్తి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఒక కట్ట అడ్రస్ చెప్పు, నేను పిలుచుకొని వస్తాను. రోడ్డు వాడికి ఉంచుతానా, ఈ గాడి తీసుకుంటే కూర్చున్నాడు. దేంట్లో వచ్చినాను బండి సంబాలు కూడా మాట్లాడతాలే సార్ నేను సార్ నేను అన్యాయం అయ్యాను. ఇక 10 సెంట్లు మేము 5 మంది కలిసి అన్నదమ్ములు, మేము 2 అన్నదమ్ములు 3 అక్కచెల్లెళ్ళు 10 సెంట్ల వరకు స్థలము మా నాన్న కొనిచ్చిపోయాడు. కానీ ఇప్పుడు మా నాన్న చనిపోయాడు. కానీ వీళ్ళు, నేను ఒక బీసీ చేనేత నాయకుడిని, చేనేత చేసుకునే అతన్ని వచ్చి బీసీ మీద నా పెండ పడినారు. ఇది 3 ఎకరాల 58 సెంట్లు మొత్తము టోటలు. దాంట్లో నేను 2.5 సెంటు 5 సెంట్లు ఒకతను కొనింటే వాళ్ళ దగ్గర నుంచి 2011లో నేను తీసుకున్నాను. దీనికి 2074 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి.
4 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎగస్ పార్టీ వాళ్ళు మదనపల్లిలో ఉంటారు, మేము కోర్టుకి వేసాము. వాళ్ళు అతను భయపడి మదనపల్లిలో కడప జిల్లా కోర్టు కూడా రాకుండా వాళ్ళ ఇంటి మదనపల్లిలోనే చలానా కట్టించుకొని వాళ్ళ ఇంట్లోనే కోర్టులోకి నేను 2 సార్లు వాళ్ళ ఇంటికి పోయేసి వాయిస్ ఇచ్చిన రోజులు జడ్జిమెంట్ జరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అతను ఎవరికో ఇక్కడికి వచ్చేది ₹1,00,000 మీరే క్లియర్ చేసుకోండి. ఈ 3 ఎకరాల 58 సెంట్లలో నెంబర్స్ ఉండవు. ఇది స్టార్టింగ్ బిట్టు సర్వే నెంబర్, ఇది 112 సబ్ డివిజన్ అయింది. 2Aలో ఉంది. ఇది స్టార్టింగ్ 111 తర్వాత 112Aలో ఉంటే వాళ్ళది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళది 10 సెంట్లు బిట్టు. స్టార్టింగ్లోనే వాళ్ళు 10 సెంట్లు కొనుక్కున్నారు. కానీ నేను కొనుక్కున్నప్పటికీ 2.5 సెంటు 1974లో కొన్నారు. 2.5 సెంటు 1974లో కొన్నారు. 5 సెంటు 74లో కొని అంటే నేను కొనింది 5వ వాడిని 2011లో నేను కొన్నాను. అప్పుడు వాళ్ళది కాదు కదా, కోర్టులో ఉందని చెప్పినా కూడా నేను 5 లక్షలకి అగ్రిమెంట్ రాయించుకున్నాను. నువ్వు 5 లక్షలు డబ్బులు ఇస్తే నేను ఇచ్చి వెళ్ళిపోతాను, నాగైనా చెప్పేతను, నేను వెళ్ళిపోతాను అని చెప్తాను. నేను ఎందుకు ఇస్తాను, కోర్టులో ఉంది కదా, కోర్టులో తెగినాక చెప్తాను అంటే అవన్నీ ఏం లేదు, నువ్వు 5 లక్షలు ఇస్తే వదిలేస్తాను, లేదంటే మట్టి తోలుతానని ఒక 2 నెలల నుంచి ఆయనకు నాకు జరుగుతుంది. కానీ మన 31వ తేదీ రోజు ఉదయం 11 గంటలకు జేసీబీ తీసుకొచ్చి పగలగొట్టాడు. ఏమన్నా మనం ఇద్దరు తెలిసి ఒకే దాంట్లో తిరుగుతున్నాం కదా, ఇద్దరు ఒకే వైసీపీలో తిరుగుతున్నాం కదా, ఏమిన్నా అంటే నాకేం తెలియదు, నువ్వు 5 లక్షల రూపాయలు తెచ్చి నేను వదిలేసిపోతానని చెప్పినాడు. నువ్వు పోయి కోర్టులో ఉంది వాళ్ళ దగ్గర తెచ్చుకోమన్నాడు. నాకు తెలియదు నువ్వు 5 లక్షల రూపాయలు, లేదంటే నువ్వు ఎక్కడ వస్తావు పంచాయతీ చేద్దాము, నా 5 లక్షలు నాకు రావాలి, పంచాయతీ చేద్దాము, స్టేషన్లో అయినా సరే ఎక్కడికైనా నువ్వు కాగితాలు తీసుకురా అని చెప్పినారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, డిఎస్పీ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్తున్నాను. అది సార్ జరిగింది. వాళ్ళది 10 సెంట్ల బిట్లను తీసుకొచ్చి 20 సెంట్లమైన నా పక్కన నుండి స్థలమొత్తం కూడా ఇందాక వచ్చిపోయాడు కదా, 20 సెంట్లకు కంచె తీశారు వాళ్ళు. అంటే ఏముంది ఏమని తెలియదు, జేసీబీ తెచ్చి ఆడబడితే ఆడబెట్టి పోగడాలు జరుగుతున్నాయి. కాబట్టి మా కోర్టులో ఉంది, మేము కోర్టులో తెచ్చుకుంటాము. అంతవరకు ఇక్కడ ఏ కన్సెషన్ నాకు నా 2 బిల్డింగులు పగలగొట్టినారు కాబట్టి అది కార్పొరేషన్ పన్ను 8 ఏళ్ళ నుంచి పన్ను కడుతున్నాను, కరెంటు బిల్లు కూడా కడుతున్నాను, నా దగ్గర ఉన్నాయి ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ వచ్చి దౌర్జన్యం పగలగొడితే ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందన్నారు, నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు, కోర్టులో ఉండేదాన్ని టచ్ చేయకూడదు, కోర్టుకు ఏమీ విలువ ఇచ్చినారు, కోర్టులో టచ్ చేయకూడదు, నాకు విలువ ఉండేది ఉండాలి. 1 సంవత్సరం అయింది, అది రేకులు గాలికి లేచిపోయింటే కానీ ఖాళీ చేసిపోలేదు, ఖాళీ ఉన్నింది. అది నేను దగ్గర 5 లక్షలు పెట్టి టెస్ట్ చేస్తే అది పొద్దు పగలగొట్టేసి ఎందుకు పగలగొట్టినా మాట్లాడదాం అంటే అదేమన్నా ప్యాలెసా, నువ్వు రాపో మాట్లాడదాము అంటారు. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఇంతవరకు అదే డిఎస్పీ గారికి చెప్దామని ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు ప్రశాంతంగా మీరు న్యాయం చేసిన మీకు చెప్పుకుంటున్నాను నా విన్నపం. నాగరాజు. నేను మాట్లాడాను. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. మేమేం పెద్ద ఉన్నేటోళ్ళం కాదు, బీదోళ్ళం మేము. ఆ బుద్ధి మా శక్తిని తినకుండా మేము ఆ రోజు శక్తిని కాడి కొనుక్కున్నాం, దాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. ఆయన చచ్చిపోయింది చూసుకొని మాకు అమ్మినాడని వేసినాడని చెప్పి అప్ప దౌర్జన్యంగా చేస్తున్నారు మేము అప్పటి నుంచి పోరాడుకుంటున్నాం. మా స్థలం మాకు ఏం లేదు, మాకు అదే ఆధారం, మీరు న్యాయం చేసి మాకు చేయండి. నాకు ఆ భర్తకు ఉండేది 2 కూతుళ్ళు 2 కొడుకులు. నేను 23 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో వంట చేసుకుంటున్నాను. నేను ఆడొచ్చేది నాకేమొస్తుంది, నెలకు వచ్చే 9,000 జీతం వస్తుంది. దాంతో నా బిడ్డలు మేము పోషించుకుంటున్నాం. మాకు ఎట్లా చేసి దయచేసి మా స్థలం మాకు స్ట్రేట్గా చేయండి. ఇదే మీకు అందరికీ చెప్పుకుంటున్నాం మేము.